ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెలు జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తి. మా జనసేన నాయకులు ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ రోజు రట్టిన గ్రామాన్ని ఇంత సాదర స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు మరొక 3 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి మన కూటమి అభ్యర్థిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు గారిని మనం బరిలోకి దింపుతున్నాం. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆయనకు ఉన్నటువంటి విజన్ నియోజకవర్గం పట్ల అభివృద్ధి చేసుకోవాలి, పేదవారికి అండగా నిలవాలి, సహాయ కార్యక్రమాలు చేయాలి, మంచి మనసుతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు గారు. దానికి ధీటుగా రేపు రాబోతున్నటువంటి 3 రోజుల్లో రాబోతున్న ఎన్నికలకు సంబంధించి మీరందరూ కూడా ఇంతటి సాదర స్వాగతం మాకు ఇంతటి లభించిందంటే మీరు ఆయనకి ఎంత మద్దతు ఉందో మాకు ఈరోజు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీకి మీరు ఖచ్చితంగా 13వ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడాను బ్యాలెట్ నెంబర్ 3 మామిడి గోవిందరావు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాం తల్లి. అదేవిధంగా ఈ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆయన్ని కూడా అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ, 2 ఓట్లు కూడాను మనం సైకిల్ గుర్తుకే వెయ్యాలి. ఫ్యాన్ కు వేశామా మళ్ళీ ఆ ఫ్యాన్ దేనికి పనికిరాదు. మనం ఉరేసుకోవడానికి తప్పితే ఆ ఫ్యాన్ ఇంక దేనికి పనికిరాలేదు. మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. రట్టిని గ్రామం నుంచి అనేక వలసలు వెళ్ళిపోతున్నారు. మంచి యువ సంపద ఉంది రట్టిని గ్రామంలో. అందరూ బయట ఊర్లు వెళ్లి బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కావున మనందరం కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మార్చగలిగితే మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. దానికి అనుగుణంగా మన బిడ్డలు ఇక్కడే ఉంటారు. అందరం సజావుగా కుటుంబం పాది ఒకే దగ్గర బతకొచ్చు. సో దీనికి ప్రత్యేకించి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సూపర్ 6 కూడా ప్రవేశపెడుతున్నాం. కూటమి తరపున, ఎన్డీఏ ప్రభుత్వం తరపున ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 50 ఏళ్లు దాటినటువంటి ప్రతి వృద్ధులకి కూడా 4000 పింఛన్ ఇస్తున్నాం. అమ్మఒడి ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నాం, అమ్మఒడి ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి 3 బిడ్డలున్నా, 2 బిడ్డలున్నా 1 బిడ్డకే 15,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ రేపు రాబోతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని తెలియజేస్తూ, అనేక ఏదైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ శ్రీకాకుళం జిల్లా పరిధిలో మీరు ఆర్టీసీ బస్సు ఎక్కడ తిరగాలన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు కల్పించారు. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ముందుకొచ్చి ఆ రోజు ఓటింగ్ గదిలోకి వెళ్ళంగానే మీ మైండ్ లో ఉండాల్సింది ఒకటే, సైకిల్ గుర్తుకి ఓటేయాలి, మామిడి గోవిందరావు గారిని గెలిపించాలి. సైకిల్ గుర్తుకి ఓటేయాలి, కింజరాపు రామ్మోహన్ నాయుడిని గెలిపించాలి. రామరాజ్యం మనం ఏర్పరచుకుందాం. ఈ రాక్షస సైకో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం పారద్రోలుదాం. అదే రకంగా ఏదైతే 5 సంవత్సరాల కిందటి 2019లో ఎన్నికలైనాయి, ఒక్కసారైనా మీ గ్రామం వచ్చిందా రెడ్డి శాంతమ్మ? ఆ రోజు వచ్చి ఓట్లు అడిగిందా ఆవిడ? కానీ ఈ రోజు రెట్టిన గ్రామం రెడ్డి శాంతమ్మ కనిపించలేదా? ఇంతమంది ఆడతల్లులు అందరూ కూడా రోడ్లెక్కి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఇంత సాదర స్వాగతం పలుకుతున్నారంటే మీరు ఆల్రెడీగా మార్పు కోరేసుకున్నారు. మీ మనసులో ఓటేసుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని మీరు నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా మీరందరూ కూడా ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేయండి. ఇక్కడ ఆల్రెడీ గుడి ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందని తెలిసింది. దానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మేము దానికోసం మేము మాట్లాడకూడదు, ఎలక్షన్ కోడ్ లో ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అయితే కనుక ఉంటాయి. దానికి కూటమి తరపున మేము బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.
ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సు వరకు నిరుద్యోగ వృత్తి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు 20 లక్షల కొలువులు 5 ఏళ్ల తొమ్మిది పొరలు చరణ్ ఇంటికి